వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డ్లో సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మూదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. కంప్యూటర్లు, ల్యాప్టాప్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన KPHB పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలన్న మాదాపూర్ జోన్ DCP వెంకటేశ్వరరావు. ఆర్టీసీ కార్మికులకు రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అండ. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు తామున్నామంటూ భరోసా. డీటెయిల్స్ చూస్తే సదాశివపేట పట్టణంలో గల బైపాస్ రోడ్డు పక్కన గుర్తు తెలియని శవం లభ్యమైంది. వయసు సుమారుగా 60 నుంచి 65 వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎక్కడో హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేసి వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సదాశివపేట పోలీసులు. నిన్న తేదీ 17/11/2019 రోజు సాయంత్రం 6 o'clock అట్లా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గుల్లగూడ లిమిట్స్లో చెరువు దగ్గర ఈ హారికా ఫిల్లింగ్ స్టేషన్కి ఆపోజిట్లో మన బైపాస్ సదాశివపేట బైపాస్ దగ్గరలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ డీకంపోజ్ స్టేజ్లో ఉందని తెలిస్తే వచ్చి విజిట్ చేయడం జరిగింది. అక్కడ చూస్తే కనుక ఓవర్లా పడి ఉంది, చెట్లలో ఉంది. ఏజ్ కూడా అప్రాక్సిమేట్గా చెప్పలేని సిచ్యువేషన్లో ఉందని కనుక మనం తిప్పి చూస్తేనే మన అవకాశం ఉంది అని నైట్ ఇక్కడ ఒక గార్డ్ పోస్ట్ చేసి VRAతో కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇక్కడ స్పాట్ ఏవి చేయించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డ్లో సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని, మిర్చి మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మూదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారుల బారిన పడి రైతులు మోసపోవద్దని, రైతుల మేలు కొరకు సిపిఐ ద్వారా పత్తి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదే 4 మూలలు 4 పెట్టాలండి. అదే 4 మూలలు 4 పెట్టాలి. क्या नाम अपने राजनुवाना आओ इधर आओ. CCI ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. మరి రైతులు కూడా చాలా ఆనందంతో CCI వారి దగ్గర అమ్మితే వారు మార్కెట్లో ఉంటే ఎక్కువ రేటు వస్తుందని చెప్పేసి వారు ఈరోజు చాలా చర్చ తెచ్చారు. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే, CCI కంపల్సరీ ఫీల్డ్లో ఉండాలని చెప్పి, లేకపోతే ప్రైవేట్ వ్యాపారులు మరి ఇష్టం వచ్చినట్టు అమ్ముతారని చెప్పి మరి CCIను బైంసాలో కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. మరి ఈరోజు ధర మరి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో 5,550 రూపాయలు మరి ఈరోజు దానికి రేటుపై అమ్మకం జరిగింది. అదేవిధంగా ఈరోజు కుబీర్ మార్కెట్లో కూడా ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. ఈ కాటన్తో పాటు మరి బైంసా చిల్లి యార్డ్లో మక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రభుత్వం తరఫున మరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం. TSS డిపార్ట్మెంట్ వారు దీన్ని ద్వారా మరి సహాయకారులతో వారు కూడా చూస్తున్నారు. మరి దీని రేటు కూడా 1,760 రూపాయలు పడుకుంటుంది. మరి దీనిపై కూడా రైతులు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ కనుక తక్కువ వేయడం జరిగింది. రబీలో బాగుంటుంది. మరి గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మరి ఇవన్నీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. మరి చెల్లింపు కూడా రైతులకు అమ్మిన తర్వాత చెల్లింపు వాళ్ళ ఖరీదు అమ్మకం చేసిన రూపాయలు త్వరలోనే రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం.
సీసీ ద్వారా కానీ ఇటు మక్కా కేంద్రం కూడా ద్వారా కానీ చేస్తున్నాం. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ వారికి అమ్మేటట్టు చూడాలని చెప్పేసి మరి దాంట్లో మీకు రేట్లో కానీ డబ్బులు రావడంలో కానీ ఎటువంటి దోగా ఉండదు, త్వరితగతిలో వస్తాయి. తప్పకుండా దీన్ని రైతులు అందరూ కూడా రైతు సోదరులు ఉపయోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం. నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పైసనందు సీసీఐ వారి పత్తి కొనుగోలు ప్రారంభించబడింది. గౌరవనీయులు శ్రీ విఠల్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి అదేవిధంగా చైర్మన్ గారు మరి మార్కెట్ కమిటీ సభ్యులతో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులు గమనించేది ఏంటంటే సీసీఐకి అమ్ముకునేటప్పుడు తేమ లేకుండా ఆరబెట్టుకుని తీసుకొని వస్తే మంచి ధర లభిస్తుంది. అదేవిధంగా రైతులు మార్కెట్ యార్డ్కు పత్తి తీసుకొచ్చే ముందు పట్టాదారు పాస్ పుస్తకము, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా ఏదైతే 40 క్వింటాళ్ళ కంటే ఎక్కువ తీసుకురావద్దు. ఒకవేళ 40 కంటే ఎక్కువ ఉంటే మరుసటి రోజు లేకపోతే తర్వాత తీసుకురావాలి. ఎందుకంటే సీసీఐ వారి ఏదైతే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ 40 క్వింటాల కంటే ఎక్కువ పర్చేజ్ చేయడానికి వీలుండదు కాబట్టి రైతులు గమనించాలి. అదేవిధంగా ఈరోజు మేజ్ సెంటర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించబడినది. దాన్ని కూడా మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరిగింది. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర, రాయలసీమ నుండి ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణికులకు భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై ఉందని మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. మొండి కాదు, మిగతా జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ ఏది వాళ్ళే మీరు రివార్డ్ వాళ్ళు రండి. వాళ్ళు పోయేటప్పుడు తీసుకోండి. ఒక్క నిమిషం అంటే ఇతని మీద మనకు అనుమానం వచ్చి పట్టుకోవడం అనేది జరిగింది. ఇక్కడ రెగ్యులర్ గా దొంగతనాలు చేసి ప్రాపర్టీస్ అమ్ముతుంటాడు. ఆ సందర్భంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి అతని పాత నేరాలు కూడా తీయడం జరిగింది. చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రతి స్టేజ్ దగ్గర కూడా వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఉన్నాయా లేదా అని చూసుకున్నట్టయితే ఎటువంటి నేరాలు జరగడానికి ఆస్కారం అనేది ఉండదు. నేరస్తులు కూడా కొద్దిగా భయపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ బస్సెస్, ఈ ట్రావెల్స్ ఓనర్స్ కు ఒకటే ఒక విజ్ఞప్తి, చాలా సందర్భాల్లో మనకు నేరాలు జరిగినవి ఉన్నాయి. ఇటువంటి గ్యాంగ్స్ మనం బయట గ్యాంగ్ కూడా పట్టుకోవడం అనేది జరిగింది. కొంత వాళ్ళ యొక్క బ్యాగ్స్ చెక్ చేయడం, బ్యాగ్స్ లో ఉన్న బంగారు ఆభరణాలు కూడా పోయిన సంఘటనలు దొరికాయి. ఇదే పోలీస్ స్టేషన్ లో మనము బయట రాష్ట్రానికి సంబంధించిన మనం నేరస్తులను అరెస్ట్ చేసి వారిని ఈవెన్ పీడీలో కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ ట్రావెల్స్ వాళ్ళకందరికీ కూడా అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత, ప్రయాణికులకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత వాళ్ళది. కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులకు సంబంధించిన ప్రాపర్టీ దొంగతనం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మేము చెప్పడం అనేది జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని భూ కబ్జాదారుల నుంచి మమ్మల్ని కాపాడి మాకు తగు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు బాధితులు. గోదావరి ఖని రాజలక్ష్మి గార్డెన్ లో భూ బాధితులు 54 మంది మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము స్థానిక గోదావరి ఖని ప్రైవేట్ ఉద్యోగులమని మరియు వివిధ వృత్తులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని అన్నారు. తాము తమ భవిష్యత్ అవసరాల కోసం గోదావరి ఖని మార్కెండయ్య కాలనీలోని సర్వే నంబర్ 595లో ఫ్లాట్లు కొనుగోలు చేసుకుని చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని
చేశామని అన్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మరియు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. తమ ప్లాట్ల చుట్టూ 3 నుంచి 4 మీటర్ల ఎత్తు ప్రహరీ నిర్మించుకొని కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారని అన్నారు. కానీ కొందరు వ్యక్తులు ఈ భూములు మావి అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. వీరి బారి నుండి మమ్మల్ని మా భూములను కాపాడి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. లోవర్ కోర్టులో ఓడిపోయాడు, కానీ వీళ్ళ పరిస్థితి, వీళ్ళ పని ఏంది, ఒక కోర్టులో ఓడిపోతే ఇంకో కోర్టు పోవడమే. ఇమీడియట్గా మళ్ళీ కింది కోర్టు నుంచి వెళ్ళి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుకి ప్రమోట్ చేసుకొని మళ్ళీ అక్కడ వేసింది. అంటే గోదావరి కానీ డెవలప్ కాకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు. సరే, మా ఒక్కటే దానిలో లిటిగేషన్ ఉన్నదా అంటే ఎవరిని అడిగినా కూడా, ఏ సర్వే నెంబర్కి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ ఆడికి వచ్చేసి ఇందులో ఇంత ల్యాండ్ మాది ఉంది, అంత ల్యాండ్ ఉన్నది కానీ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ అన్నీ మా దగ్గర భద్రంగా ఉన్నవి. అయితే 2012 సంవత్సరంలో ఇంజంపల్లి సాంబయ్య గారు అని తను కూడా ఒక భూమి కొనుగోలు అదే స్థలంలో భూమి కొనుగోలు చేసుకోవడానికి తను కూడా చట్టబద్ధంగా ఒక పత్రిక ప్రకటన చేసి తెచ్చుకుంటాను, నీకు 2-3 డేస్ టైం ఇస్తాను, 2-3 డేస్లో కూడా తెచ్చుకోకపోతే మేము దాన్ని ఒక బౌండరీగా చూపించాడు. మరి ఏమన్నా లీక్ డాక్యుమెంట్లో కూడా ఇవే బౌండరీస్ ఉంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా ల్యాండ్ వదిలేసి వెళ్ళిపోతాము. కానీ మీరు బౌండరీస్ చూపించకుండా ఏదో కొత్తది ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసుకొచ్చి పైన ల్యాండ్ మీరు పోయింది కాబట్టి కింద ల్యాండ్ మాది అని ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదంటే ఇమీడియట్గా పేపర్ గుంజుకున్నాడు స్టేషన్లో. ఆ రోజు మాయమండి అక్కడి నుంచి మళ్ళీ 3 నెలలు 4 నెలల వరకు రాలేదు. అప్పుడు అమరేంద్ర సార్ ఇల్లు స్టార్ట్ చేసిండు. అమరేంద్ర సార్ ఇల్లు దాదాపు మేము అద్దరు పెట్టుకున్నాం. మరి ఆ రోజు రాలే. అక్కడ వాటర్ వస్తుందని కట్ట పోయించినాం, అప్పుడు రాలే. ఈ 14 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు మేము ఏదో ఇంతో రేటు పెరిగింది, ఇంత అమ్ముకుందాము, పిల్లల పెళ్ళిళ్ళు చేసిన అప్పులు కట్టుకుందాము అని అనుకునేసరికి ఈ భూమి మాది అని ఇప్పుడు సంవత్సరం నుంచి ఈ మాకు చెప్పబడ్డ నుంచి కాగితాలు తీసుకొస్తాం అని ఇట్లా మమ్మల్ని మోసం చేసుడు కరెక్ట్ కాదు. దమ్ముంటే కాగితాలు పట్టుకొని రమ్మని చూపిస్తే మేము పోదు. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేసిండు, అమ్ముకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఆయన స్థలం ఉంటే ఆయన రావాలి, మా స్థలం అమ్మ ఇది మీరు ఎట్లా కొన్నారా అని ఆ రోజే పేపర్లలో ఆరేసి చూపించాలి. మాకు ఇట్లా చేసుడు సరైన పద్ధతి కాదు, న్యాయం కాదు. ఎక్కడ చూసినా కానీ నేను టెన్షన్ కొద్ది ఉంటే ఏందమ్మా ఇట్లుంటాను అంటే ఇట్లా సంగతి నేను ప్లాట్ కొనుక్కుంటే ఇట్లా చేస్తారు అని అంటే అయ్యో వాళ్ళది అదే దందా అని ఏ చిన్న మనిషి కానుంచి వాళ్ళ దందే అదమ్మా అని అంటారు. కానీ ఏ మనిషి అయినా మంచి కట్లోళ్ళు మంచోళ్ళు అన్నది అయితే ఎవరి నోట నేను వింటలేను. కానీ టెన్షన్ పడతాను నేను. నాకున్నదే ఆధారం, నా భర్త చనిపోయిండు, నాకు కొడుకులు లేరు, నాకు 2 పిల్లలకు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసుకొని నేను అప్పు చేసుకొని పెట్టుకున్నా. అది అమ్మదామంటే అమ్మే అవకాశానికి లేదు. ఈ 10 ఆర్టీసీ కార్మికులకు రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. 45 రోజులుగా నిరాహార దీక్షలు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు తామున్నామంటూ భరోసానిస్తూ ఆపన్న హస్తం అందించారు. కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిరాహార దీక్ష విరమింపజేయాలి కావున అందరూ ఇక్కడే ఉండాలి. కార్మికుల ఐక్యత, ఆర్టీసీ అమర వీరులకు, ఆర్టీసీ అమర వీరులకు, ఆర్టీసీ అమర వీరులకు. ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ఈఎం ఉండి వైఖరి, ఈఎం ఉండి వైఖరి. ఓకే సార్, కానీ మేడం మీరు వెళ్ళండి. రామచంద్రాపురం 1987 ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడానికి మేము ఇక్కడికి ఇచ్చేసినాము. దీంతో పాటు మేము ఇక్కడ మా మన ఆర్టీసీ సోదరిమణులకు భోజనాలు కూడా ఏర్పాటు మా గ్రూప్ తరఫున చేయడం కూడా జరిగినది. వీరికి సంఘీభావం తెలపడానికి మా గ్రూప్ తరఫున మా లీడర్ సాబ్ అల్లుద్దీన్ సాబ్, ఈయన పేరుతోనే మా బ్యాచ్ నడుస్తుంటుంది. అల్లుబాయ్ అంటే మా బ్యాచ్ మొత్తానికి ఆయన లీడరు. మేము ఏదైనా ఈ సోషల్ వర్క్ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అలాగే ఆర్టీసీ కార్మికులకు ఏదైనా సరే మాతోటి సహాయం చేయనీకి ఎప్పటికైనా ముందుకుంటామని
మా బ్యాచ్ తరఫున మేమందరము మాటిస్తున్నాము. మీ సమస్యలు జల్దీ పరిష్కరించాలని సీఎం సార్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా గ్రూప్ తరఫున దయచేసి ఆర్టీసీ 45 రోజులు అంటే మామూలు కాదు. వాళ్ళకు చాలా ఎన్ని కష్టాలు ఉన్నాయి అంటే ఒక్కొక్కరు ఇళ్ళ పిల్లల ఫీజులు కట్టలేక ఫీజులకు కానీ మళ్ళీ ఇది ఈ పొద్దు రేపు రోగాలు కూడా చాలా మరీ ఘోరంగా వస్తున్నాయి. హాస్పిటల్ కొని కూడా డబ్బులు లేవు. ఇవన్నీ అర్థం చేసుకొని మన ముఖ్యమంత్రి గారు దయచేసి మా ఎస్ఎస్సి తరఫున 87 జిల్లా పరిషత్ తరఫున సార్కు మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దయచేసి వీళ్ళ కోరికలు వెంటనే పరిష్కరించి వాళ్ళను ఉద్యోగాలకు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం. ఇటువంటి ఈ సందర్భాన్ని జేఏసీ గారు మాకు సమయం ఇచ్చినందుకు ఆర్టీసీ కార్మికులకు సోదరీమణులకు ధన్యవాదాలు తెలుపుతూ మేము ఊహించుకుంటున్నాం. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు స్వామివారి సంఘ సభ్యులు పలు రకాల సమస్యలపై వివిధ వ్యక్తులు వచ్చి తమ సమస్యలను విన్నవించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు స్కూళ్లకు వెళ్ళేవారు మంచినీరు తీసుకునే విషయంలో శ్రద్ధ చూపడం లేదు. ఈ విషయంపై మంచినీటి ఆవశ్యకత విషయంపై ఉపాధ్యాయులు తగిన విధంగా అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులు మంచినీటిని తీసుకునేలాగా వాటర్ బెల్లును మోగించి తప్పనిసరిగా వాటరు వారికి వయసును బట్టి తీసుకునే విధంగా ప్రోత్సహించాలి. 3 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకున్నట్లయితే వారికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. వాటర్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినట్లయితే జీర్ణ సంబంధిత సమస్యలు, మూత్రపిండాలలో సమస్యలు, తర్వాత నిరుత్సాహం, ఆయాసము, నీరసము వస్తుంది. ఇవన్నిటిని పారదోలడానికి నల్లగొండ జిల్లా కలెక్టరేట్ భవన్లో కలెక్టర్ గారికి సమాచార హక్కు వికాస్ సమితి తరఫున వాటర్ బిల్ అనే కార్యక్రమం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో ఖచ్చితంగా వాటర్ బిల్ మోగించాలి అనే నినాదం మీద సమాచార హక్కు వికాస్ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే పిల్లల అనారోగ్యాలు తారావు కాకుండా, వాళ్ళ అనారోగ్యాలు తలెత్తకుండా ప్రతి స్కూల్లో వాటర్ బిల్ పెట్టి గంటకు ఒకసారి 3 నుంచి 5 లీటర్ల వాటర్ తాగాలి పిల్లలు కంపల్సరీ చేయబట్టి, దీన్ని అటు గవర్నమెంట్ అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాటర్ బిల్లు కార్యక్రమం కేరళ, కర్ణాటక ప్రభుత్వం ఎలాగైతే స్పందించి అక్కడ నిర్వహించుతున్నదో అలాగనే మన తెలంగాణలో కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో పిల్లల ఆరోగ్య విషయానికి స్పందించి మా యొక్క సమాచార హక్కు వికాస్ సమితి తరఫు నుంచి నేడు మన జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందించడం జరిగింది. అలాగే వాళ్ళు దాని మీద స్పందించారు.
వాళ్ళు ఒక కమిటీ నిర్ణయించి దాన్ని అమలు చేస్తామని మాకు మాట ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు పిల్లల్నే రేపటి పౌరులని మనం చెప్పుకుంటూ పోతుంటాం. కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో మనం జాప్యం చేస్తున్నాం. కాబట్టి వాళ్లకు తగినంత నీరు ఇచ్చి వాళ్ళల్లో మనం గంటకి వాళ్లకు నీరు అందిస్తే వాళ్ళు నీరు తాగిన వడల వాళ్ళ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. వేరే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కానీ, మూత్రపిండాల వ్యాధులు కానీ, వేరే రోగాలు వాళ్ళకు నీరసంగా ఉంటుండ్రు. కొంతమంది జ్వరాలతో ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బడికి వెళ్ళలేక, ఆ జ్వరాలు పడి బడికి వెళ్ళలేక వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతున్నాయి. ఇవన్నీ సరిదిద్ది సరిగా నడవాలనుకుంటే ఆ మంచినీరు పథకం అనేది తప్పనిసరిగా ప్రతి బళ్లల్లో పెట్టాలని, అమలు చేయాలని కోరడం జరిగింది. మేము వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవరకద్ర శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మండల పరిషత్ అధ్యక్షురాలు గుంతా మౌనికా మల్లేష్, అబ్దుల్ గనీ, బాబా తదితరులు పాల్గొన్నారు. దృష్టికి తీసుకొస్తూ ఏ విధంగా మనం ఆడ గెలవాలన్న ఆలోచన కొంత లోకల్గా మీరుంటారు కాబట్టి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పనిసరిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. మండలికి వెళ్ళి వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. ఈ రోజు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు, కానీ ఈ మండలంలో ఉన్న గ్రామాల్లో ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా కొత్తకోట టౌన్ లో ఉన్న 15 వార్డుల్లో మీకు కూడా ఒక్కొక్క వార్డు ఇన్ఛార్జిగా ఇవ్వబడుతుంది అని ఇంకొక ఈ 15 రోజుల ప్రణాళిక అయిన తర్వాత కొత్తకోటలో ఇంకా ఏమేం కార్యక్రమాలు ఉన్నాయి అన్ని చేపట్టిన తర్వాత ఈ మండలానికి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కానీ, యువకులందరూ కానీ, మహిళలు కానీ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తకోట మున్సిపాలిటీలో ఎలక్షన్ సందర్భంగా మీరందరూ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరికీ కూడా ఏ ఊరికి ఏ వార్డు అన్నది తప్పనిసరిగా అది కూడా కేటాయిస్తాం. దాంతోపాటు కాన్స్టిట్యున్సీ లో ఎలక్షన్ లేని గ్రామాలు, ఎలక్షన్ లేని మండలాల వాళ్ళు కూడా మీ అందరు సపోర్ట్ గా వస్తారు. మనందరి లక్ష్యం ఒకటే ఉండాలి, 100% 15 వార్డులు గెలిచి చైర్మన్ గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలి. గెలవడమే కాదు, రాబోయే కాలంలో ఈ ప్రభుత్వంలో ఇంకా బ్రహ్మాండంగా ప్రజలకు మెరుగైన సేవలు, మెరుగైన పని చేసే విధంగా మీ అందరి ప్రయత్నం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హుస్నాబాద్ మండలం విద్య, వైద్యం, ఉపాధి కొరకై డీఎస్పీ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కి చేరింది. కేసీఆర్ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి హామీలు ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయడంలో విఫలమయ్యారని, తాము చేపట్టిన పాదయాత్ర ద్వారా అయినా ప్రభుత్వం సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సిద్దిపేట డీఎస్పీ జిల్లా కమిటీ తెలిపింది. ఫస్ట్ నుండి చెప్పండి. దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మా అధినాయకులు డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఈ శాంతియుత నిరసన నడక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నామంటే ఆగస్టు 19వ తేదీన ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా జిల్లా కేంద్రాలలో కలెక్టర్ గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఈ విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో సమస్త రంగాలలో సమాన వాటా భారత రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం అమలు చేయాలని చెప్పేసి మేము అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రాలు ఇచ్చి ఈనాటికి 100 రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా కనీసం ఎలాంటి ప్రతిస్పందన ఈ ప్రభుత్వాల నుంచి కానీ, అధికారం నుంచి కానీ లేకపోవడం వల్లనే ఈరోజు ఈ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనేటువంటి మౌలిక వసతులు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ప్రజలందరికీ అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు 70 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికి కూడా రాజ్యాంగ ఫలాలు ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజానికానికి అందలేదు. కాబట్టి ఇకనైనా ఈ పాలక ప్రభుత్వాలు మేల్కొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ప్రజలందరికీ రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పి నిర్మల్ జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో సీసీ కెమెరాలు మరియు ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీం విగ్రహంను రాష్ట్ర దేవాదాయ, గృహ, అటవీ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరియు
జిల్లా ఎస్పీ శ్రీ సి శశిధర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేరాల నియంత్రణకు పోలీసులు ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని, ఒక్కో సీసీ కెమెరా 100 మంది సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాలు నిరంతరం పర్యవేక్షిస్తుందని, 100 మంది సిబ్బంది చేసే పని ఒక్క సీసీ కెమెరా చేయగలుగుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ చేపించినాము. ఇప్పుడు నీలాయపేట గ్రామ పంచాయతీలో ఈరోజు కొమరం భీము నిజంగా కూడా గిరిజనులకు ఆరాధ్య దైవము. జల్ జంగల్ జమీన్ గురించి పోరాటం చేసి మరి ఆయన ఎంతో గొప్ప పేరు సంపాదించుకొని జోడేఘాట్ పైన మన గౌరవ ముఖ్యమంత్రి గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన చేసినటువంటి మరి ప్రతి ఒక్క మ్యూజియం తయారు చేయించి అక్కడ బ్రహ్మాండంగా రోడ్ వేయించి అక్కడ మంజూరైంది అని చెప్పారు. 4 మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. ఇవాళ ప్రశాంతంగా మీరు నిద్రపోవచ్చు. ఎవరో ఒకళ్ళు దొంగతనం చేసి దొరుకుతారు, వాళ్ళు ఒకళ్ళే పోతారు. ఇక 10 మందికి ఇబ్బంది పెట్టేది ఉండదు. ఆ సీసీ కెమెరాలు కూడా ఈ మారుమూల ప్రాంతంలో పంచు ఆ సునంద రాము గారు రక్షించుకోవాలని చెప్పి ఉద్యమం చేసిండు. మరి అటువంటి పోరాట యోధుల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కొమరం భీం గురించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన కూడా వారి విగ్రహం నెలకొల్పినాం. మరి మీ ఎల్లడిపేటలే నేకప్ కులస్తులు అని చెప్పి అనుకోకుండా మా ఎల్లపల్లి కూడా ఎక్కువ నేకప్ కులస్తులు. మీది ఎల్లపల్లి కదండి, అదే ఆ ఊరు ఎల్లపల్లి కాడ కూడా నేకపోలు చాలా ఉన్నారు. అందుకొరకు మా ఊరు కూడా తక్కువేం లేదు, నేకపోలు కులస్తులు బాగున్నారు. లీగల్గా చట్టపరంగా తీసుకునే చర్యలు మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి మీకు మాటిస్తున్నాము. మీరు చూస్తున్నారు ఇప్పుడు మాకు బ్రాండెడ్ వెహికల్స్, ఇన్నోవా వెహికల్స్, పోలీస్ అని రాస్తున్న బండ్లను అందరూ చూస్తున్నారు. ఆ పోలీస్ బండ్లన్నీ మేము తిరగడానికి కాదు, మీకు సేవలు అందించడానికి మాకు ఇచ్చిన బండ్లు గవర్నమెంట్. సో తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వాడుకోవాలి. 100 కనుక ఫోన్ చేసినట్టు ఉంటే మీకు వెంటనే 10 నిమిషాల లోపల మీరు ఏదైనా విషయం ఉన్నట్టు ఉంటే మీ ఇంటికి మీ అన్నకో తమ్మునికో లేకుండా మీ సర్పంచ్కో ఫోన్ చేయండి. ఆయన 304A 304A అంటే చనిపోయిన దానికి పెట్టే సెక్షన్ అది. రోడ్ యాక్సిడెంట్లో, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో అటువంటిది ఒకటి కూడా లేదు. 304A యాక్సిడెంట్ జరిగి చనిపోయినది ఒకటి కూడా లేదు అడలి పోచమ్మ దగ్గర నుంచి పోయేటప్పుడు. సో ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనము ప్రజలకు సేవ అందించే విధంగా పోలీస్ శాఖ మారుతూ వస్తుంది. ఇప్పుడు మీ గ్రామానికి కూడా ఇప్పుడు నిర్మల్ జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత మనకు చాలా ఇప్పుడు మీకు ప్రజల వద్దకి పాలనా అధికారులు కూడా రావడం అనేది జరుగుతూ ఉన్నది. గతంలో జిల్లా అధికారులను చూడాలి, కలెక్టర్ ఊరంతా పిలిపించింది, సర్పంచ్ గారు పిలిపించాడు. ఎవరు కూడా మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు. తర్వాత సరే అట్లా అని చెప్పి సీసీటీవీ కెమెరాలో చూస్తే ఆ తీసిన వాళ్ళ పేరు క్లియర్గా ముఖం అంతా కనపడ్డది. ఆయన చూస్తే ఆ తప్పైపోయింది నాదే, నేనే తీసిన తెచ్చి ఇవ్వడం జరిగింది. సో అట్లా మోటార్ సైకిల్ పట్టుకపోయిన వాళ్ళు, ఆటోలు దొంగతనం చేసిన వాళ్ళు, మన నిర్మల్లో ఆ ఫౌంటైన్స్ వాటర్ కోసం ఫౌంటైన్ పెట్టిన ఒక లైట్ మంచిగా దాన్ని కనపడాలని లైట్ పెడితే లైట్ కూడా ఆటోలో వచ్చి పీకి తీసుకొని పోయిండు వాడు. అది కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయాడ. ఆ దాంట్లో చూసి వాళ్ళని పట్టుకొని తీసుకురావడం మళ్ళీ లైట్ పెట్టియడం జరిగింది. సో అట్లా మన చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద ఏదైనా కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా ఇప్పుడు మనం వాళ్ళని దొంగలను తొందరగా పట్టుకోవచ్చు, సరియైన నేరస్తులను పట్టుకోవచ్చు. అనవసరమైన వాళ్ళని వేరే 10 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డ్లో సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మూదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. కంప్యూటర్లు, ల్యాప్టాప్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన కేపీహెచ్బీ పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలన్న మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు. ఆర్టీసీ కార్మికులకు రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అండ. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు తామున్నామంటూ భరోసా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.